హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ నిఫ్టీ వాళ్ళ చూసినట్టయితే 183 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్, సెన్సెక్స్ 582 పాయింట్స్. ఓవరాల్గా అన్నీ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్లో క్లోజ్ చేశాయి. ఓకే, సో నిన్న మనం మాట్లాడుకున్న మార్కెట్ వ్యూ పాజిటివ్ ఉంది, బట్ మార్కెట్ వచ్చేసి 25,000 లెవెల్ వచ్చేసి ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది నిఫ్టీలో. ఆ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పి మార్కెట్ 25,000 లెవెల్ కూడా బ్రేక్ చేసింది. అండ్ ఇవాళ హై చూసారనుకోండి మీరు, అది వచ్చేసి ఆల్మోస్ట్ 25,100కి దగ్గరలో ఉంది. ఓకే, సో ఇంకా ఫర్దర్ అప్సైడ్ వెళ్ళొచ్చా అంటే యాజ్ ఆఫ్ నో 3 డేస్ నుంచి కూడా మార్కెట్ కంటిన్యూస్లీ బుల్లిష్లో ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఫిబ్ జోన్ ఉందో, అంటే ఇక్కడ నుంచి మీరు డ్రా చేశారనుకోండి, ఇది ఒక ఫిబ్ రిట్రెస్మెంట్ జోన్. ఆల్మోస్ట్ మార్కెట్ అదే జోన్ దగ్గర ఉంది. మార్కెట్ ఈ జోన్ పైకి మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా కూడా. ఓకే, సో ఇక్కడ 3 డేస్ కంటిన్యూస్లీ మార్కెట్ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉంది. మార్కెట్ వచ్చేసి ఇప్పుడు సింపుల్ వ్యూగా పెట్టుకుందాం మనం. ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి, ఈ స్వింగ్ నుంచి చూస్తే మార్కెట్ ఇక్కడ బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. మార్కెట్ దీన్ని రిట్రెస్మెంట్ చేయడానికి యాజ్ ఆఫ్ నో వచ్చినట్టు, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ కాకుండా మార్కెట్ ఇక్కడ నుంచి ట్రెండ్ ఏదైతే 3 డేస్ ఒక ట్రెండ్ కంటిన్యూ చేసింది అనుకోండి, మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ పాయింట్స్ వచ్చేసి ఈ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 25,400 అండ్ 450 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక సైడ్ వేస్ మార్కెట్, ఒక రివర్సల్ డే మార్కెట్ వచ్చింది అనుకోండి, ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, సో దాని తర్వాత మార్కెట్ ఆ లోస్ కనుక బ్రేక్ చేసి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వస్తే 25,000 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఈ పాయింట్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఎందుకు అంటే బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది. సో బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉందంటే నిఫ్టీకి హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి స్లైట్లీ హైయర్ రైజ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ లో చూసారనుకోండి, ఈ లో ప్రొటెక్టెడ్ ఉండే, ఈ లో బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మరి ఈ లో బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ మీరు చూసారనుకోండి స్లైట్లీ హైయర్ రైజ్, అండ్ ఇక్కడ నుంచి బుల్లిష్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్లైట్లీ బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి ఈసారి, సో నెక్స్ట్ మార్కెట్ 25,400, 450 లెవెల్ అండ్ 25,600 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం సింపుల్ ప్లాన్ చేసుకుందాం. సో నిఫ్టీలో 25,000 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ అండ్ మార్కెట్ సైకలాజికల్ సపోర్ట్ లెవెల్. దాని కింద మార్కెట్లో 24,850 పెట్టుకోండి. 24,850. ఓకే, 24,850 అండ్ 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని బుల్లిష్గా చూడొచ్చు మనం, అండ్ మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకే, సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు సి సైడ్ ప్లాన్ చేయండి. అండ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన ఉందనుకోండి, మార్కెట్ క్లియర్లీ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ టువర్డ్స్ 25,200 అండ్ 250 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయాలి నిఫ్టీలో అంటే, నిఫ్టీ ఇక్కడ రివర్సల్ మనకి కనిపిస్తేనే మనకి బేరిష్ ప్లాన్ చేయండి. ఒకవేళ ఇంట్రాడేలో మార్కెట్ కనుక రివర్సల్ కనిపించి 25,000 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ప్లాన్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో వచ్చేసి మనకి వ్యూ పాజిటివ్ పెట్టుకొని నడవండి, ఎందుకంటే ఇక్కడ మనకి పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నిఫ్టీలో. ఓకే, సో ఇది నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్లీ ఈ రేంజ్ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫెబ్నాసీ లెవెల్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో ఆ లెవెల్స్ కూడా మార్కెట్ బ్రేక్ చేసి మార్కెట్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది. అండ్ రీసెంట్గా ఏదైతే స్వింగ్ హై ఉందేనో అది కూడా బ్రేక్ చేసింది 55,800 లెవెల్. ఇప్పుడు మార్కెట్ 56,000 లెవెల్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉండే, ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది ఇప్పుడు 56,000 లెవెల్ పైన. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది కంపేర్ టు నిఫ్టీ. అండ్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందా అంటే వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 56,500, 56,800, 850 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ డిప్ ఆన్ బై చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్కి ఇక్కడ మీకు చూసినట్టయితే గ్యాప్ ఉంది, అండ్ ఇవాళ ఆ గ్యాప్ కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనం స్లైట్లీ రిట్రేస్మెంట్ కోసం మార్కెట్ వచ్చే ఛాన్సెస్
ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ 55,000 సపోర్ట్ వరకు రావచ్చు. సో ఈ లెవెల్స్ కిందికి వచ్చినప్పుడు మాత్రమే ఆ రిట్రేస్మెంట్ మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి పాజిటివ్ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ డిప్ ఆన్ బై మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పాయింట్ నుంచి కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు 55,800 అండ్ 55,700 నుంచి కూడా. సో ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ హైస్ బ్రేక్ అయినా సరే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ పాజిటివ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సిమిలర్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే సెన్సెక్స్ కూడా ఫెబ్ లెవెల్స్ ఏదైతే ఉందో రిట్రేస్మెంట్ జోన్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మనం డ్రా చేశారనుకోండి ఈ జోన్ మీకు వస్తుంది 0.5 to 0.6 లెవెల్స్ వస్తాయి. సో ఈ పాయింట్ దగ్గరలో మార్కెట్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ ఏదైనా సైడ్ వేస్ డే వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైనా బ్రేక్ చేస్తేనే డౌన్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా మార్కెట్ అనేది 3 డేస్ నుంచి కూడా పాజిటివ్ కనిపిస్తుంది. ఈ జోన్ మీరు చూసారనుకోండి మార్కెట్ 3 డేస్ ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ ప్రీవియస్లీ ఈ జోన్ దగ్గర మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా సపోర్ట్స్ ఉన్నాయి. సో మేజర్ సపోర్ట్ జోన్ ఇది సో మార్కెట్కి అండ్ సెన్సెక్స్కి. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు సెన్సెక్స్ కూడా పాజిటివ్గా చూడొచ్చు. ఓకే, అండ్ అప్ సైడ్ సెన్సెక్స్ వచ్చేసి 81,790లో ఉంది. సో 82,000 దగ్గరలో ప్రైస్ ఉంది. అదొక రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేయొచ్చు. సో ఆ లెవెల్స్ పైనకి వెళ్ళింది అనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి టువర్డ్స్ 82,700 అండ్ 83,000 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మార్కెట్లో రేపు కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి మార్కెట్లో మెయిన్ 81,000 లెవెల్ అండ్ 81,200 లెవెల్. సో ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేస్తుంది అనుకోండి ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ వస్తున్నప్పుడు మనకి ఏదైనా రిజెక్షన్ వచ్చింది అనుకోండి మార్కెట్ మీకు ఆల్గో లెవెల్స్ యూస్ చేయండి. ఎవ్రీడే నేను ఆల్గో లెవెల్స్ మీకు షేర్ చేస్తాను. ఆర్జెడ్ లెవెల్ అని ఎస్జెడ్ లెవెల్ అని. సో ఆ లెవెల్స్ దగ్గర ప్రైస్ కనుక రిజెక్ట్ చేస్తుంది అనుకోండి అక్కడ నుంచి మీరు ఇంట్రాడేలో ప్లాన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తాను ఆల్గో లెవెల్స్. ఇక్కడ మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ షేర్ చేస్తున్నాను. ఎవరి దగ్గరనైతే ఆల్గో ప్రీమియం లెవెల్స్ యాక్సెస్ ఉందో వాళ్ళు ఆల్గో లెవెల్స్ సెన్సెక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. బికాస్ నేను ఎందుకు షేర్ చేయను అంటే ఆల్గో మన సెన్సెక్స్ డి అంటే డిలేడ్ డేటా వస్తుంది. ఓకే, సో డిలేడ్ డేటా వచ్చినప్పుడు న్యూగా ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతారు. కొంచెం చార్ట్స్ అనేది ట్రేడింగ్ వ్యూ చార్ట్ అండ్ ఏదైతే మన బ్రోకర్ చార్ట్ ఉందో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకోసం నేను షేర్ చేయను. అండ్ ఇక్కడ మీరు సెన్సెక్స్ ఎవరి దగ్గరనైతే యాక్సెస్ ఉందో అంటే మనకి ఆల్గో ప్రీమియం లెవెల్స్ ఎవరి దగ్గరనైతే యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రం చేయొచ్చు. ఓకే, అండ్ లేకుంటే నేను రేపు షేర్ చేస్తాను సో దట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఇవాళ మీరు చూస్తే నిఫ్టీ ఇక్కడ మీకు 25,000 దగ్గరలో ఇక్కడ కూడా ఆల్గోలో రెసిస్టెన్స్ ఉండే. అండ్ మార్కెట్ ఇవాళ ఏదైతే నిన్న ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ ఉందో ఆ లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని వన్ వే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఈ ఆల్గోలో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు రెసిస్టెన్స్ ఫేస్ చేసి అండ్ బ్రేక్అవుట్ అయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 95 పాయింట్స్ దీనిపైన కూడా మార్కెట్ ఇచ్చింది. అంటే ట్రెండ్ కంటిన్యూషన్. ఒకవేళ ఈ జోన్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేసినా సరే మీకు మంచి ప్రాఫిట్సే ఇచ్చింది ఆల్మోస్ట్ 25,000 తర్వాత కూడా. ఓకే, అండ్ ఇది మనకి ఆల్గో ఆర్జెడ్ లెవెల్ అండ్ ఎస్జెడ్ లెవెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్జెడ్ అంటే రెసిస్టెన్స్ జోన్, ఎస్జెడ్ అంటే సపోర్ట్ జోన్. మార్కెట్ వచ్చేసి ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ జోన్ దగ్గర మనకి ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇక్కడ నుంచి ట్రెండ్ మనకి బుల్లిష్లో ఉందనుకోండి ఇది బ్రేక్అవుట్ అయ్యే ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మీరు రివర్సల్ ప్లాన్ చేయాలనుకున్నా సరే దీనిపైన ఎస్ఎల్ మీరు పెట్టుకొని ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అప్పుడు మీ టార్గెటెడ్ పాయింట్స్ ఎస్జెడ్ లెవెల్స్ ఉంటాయి. ఓకే, సో ఒకవేళ మీరు ఎస్జెడ్ లెవెల్స్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి ఎస్ఎల్ దీని కింద పెట్టుకొని మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఏదైతే ఆర్జెడ్ లెవెల్ ఉందో అది మన టార్గెటెడ్ పాయింట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ఆల్గో ఆర్జెడ్ అండ్ ఎస్జెడ్ లెవెల్స్ మీకు కనిపిస్తాయి. సో ఎవ్రీ డే 9:15 to 3:30 ఇది ఫామ్ అవుతుంది. కాన్స్టెంట్గా ఉంటుంది. సో వేరే మీరు ఇండికేటర్స్ చూసారనుకోండి మూవింగ్ యావరేజ్ కానీ ఏమైనా పెట్టుకున్నారనుకోండి ప్రైస్తో పాటు మూవ్ అవుతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. బట్ ఇక్కడ ఇదేంటి 9:15 తర్వాత ఫామ్ అయిన తర్వాత 3:30 వరకు కాన్స్టెంట్గా ఉంటుంది. సో అక్కడ మనకేంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వదు అనమాట. మార్కెట్లో ఇది స్టాటిక్గా ఉంటుంది కాబట్టి ఈ లెవెల్స్ నుంచి మోస్ట్లీ మార్కెట్ రిజెక్ట్ అయిన ఛాన్సెస్ ఉంటుంది, లేకుంటే ట్రెండ్ కంటిన్యూషన్ అన్న అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ లెవెల్స్ ఎక్కడ మీరు చూడాలి అంటే సో ఇక్కడ మీరు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ డే షేర్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఎవరి దగ్గర అయితే యాక్సెస్ ఉందో. ఓన్లీ స్టూడెంట్స్ దగ్గర ఉంది అండ్ ఫ్యూ ప్రీమియం మెంబర్స్ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉంది. సో వాళ్ళు మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో అది నేను యాక్సెస్ ఇస్తాను ఎందుకంటే టీటీటీ అంటే ట్రెండ్ ట్రేడర్ తెలుగు. సో మన ఓన్ ఇండికేటర్ కాబట్టి సో దీన్ని నేను యాక్సెస్ ఇస్తేనే మీ దగ్గర యాక్సెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఆల్గో ప్రీమియం లెవెల్స్ కూడా ట్రాక్ చేస్తుండండి. ఎవ్రీడే 9:15 to 3:30 వరకు దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో
నెక్స్ట్ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఎక్స్పైరీ రేపు. సో ఆప్షన్ చైన్ డేటా కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం చూసామనుకోండి, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ 25,000 లెవెల్ దగ్గర మనకి 2,51,000 ఉంది, 24,900 లెవెల్ దగ్గర 2 lakhs ఉంది, అండ్ 24,800 దగ్గర 1,79,000 అండ్ 24,700 అండ్ 24,600. సో ఇక్కడ మీరు డేటా చూసారనుకోండి, పుట్ సైడ్ మనకి డేటా యాడ్ అవుతూ కనిపిస్తుంది. షార్ట్ కవరింగ్ ఇవాళ మార్కెట్లో వచ్చింది. సో ఇక్కడ మనకి డేటా అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది పుట్ సైడ్. సో సపోర్ట్స్ బిల్డ్ అయినట్టు. అండ్ మనకి కాల్ సైడ్ 25,100 లెవెల్ దగ్గర 1,87,000 అండ్ 25,200 లెవెల్ 1,87,000 అండ్ ఇక్కడ మన 25,300 లెవెల్ దగ్గర 1,55,000 అండ్ 25,500 లెవెల్ దగ్గర 1,62,000. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి యాజ్ పర్ డేటా అయితే పాజిటివ్ కనిపిస్తుంది. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అయితే మనకి క్లియర్లీ అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ డేటా చూసుకుందాం. దాని తర్వాత మనం బిట్కాయిన్ అండ్ ఇథీరియం కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే యూఎస్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో 120 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తున్నాయి. అండ్ యూఎస్ టెక్ 100 కూడా 200 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ డాక్స్ వచ్చేసి 77 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి 125 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అంటే యూఎస్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఓన్లీ ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్సెంగ్ మాత్రం నెగిటివ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిట్కాయిన్ అండ్ ఇథీరియంకి వెళ్దాం. సో ఇక్కడ నేను బిట్కాయిన్ అండ్ ఇథీరియం పెడతాను. సో దాని అనాలిసిస్ కూడా చేసుకుందాం బిట్కాయిన్ అండ్ ఇథీరియంది. సో ఇక్కడ చార్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో బిట్కాయిన్ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ చేసింది. సో ఎవరైతే లాస్ట్ మంత్ నా వీడియో చూసారో ఎస్ఐపి బిట్కాయిన్లో ఎలా చేయాలని చెప్పి వీడియో చేశాను, సో మీకు గుర్తుంటే, సో అక్కడ నుంచి మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 11% జనరేట్ చేసింది. ఇక్కడ మీకు నేను వీడియో చేసినప్పుడు వీడియో 1,12,000 దగ్గరలో ఉండే, ఇప్పుడు మీరు చూసారనుకోండి బిట్కాయిన్ 11% జనరేట్ చేసింది. సో 4 వీక్స్లో మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 11% ఇచ్చింది. సో ఎస్ఐపి మీరు ఆడ క్లియర్లీ కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి. ఒకవేళ మీరు కంటిన్యూ ఎస్ఐపి చేస్తున్నారు, ఎవరెవరైతే ఎస్ఐపి చేస్తున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. ఆ వీడియో చూసి ఎవరైతే స్టార్ట్ చేశారో ఆ కింద కమెంట్ చేసి చెప్తే నాకు కూడా ఐడియా ఉంటుంది. సో వర్త్, సో మార్కెట్ 4 వీక్స్లోనే 11% రిటర్న్స్ ఇచ్చిందంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది బిట్కాయిన్. అండ్ బిట్కాయిన్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే యాజ్ ఆఫ్ నో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు వీక్లీ చార్ట్లో చూసారనుకోండి స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎన్ని వీక్స్ ఒక హైస్ని బ్రేక్ చేసింది, ఇక్కడ మీరు 3 వీక్స్ ఒక హైస్ని బ్రేక్ చేసింది పాస్ట్ 3 వీక్స్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి ఇవన్నీ రేంజెస్ అన్నీ కూడా మార్కెట్ బ్రేక్ చేసింది. అంటే క్లియర్లీ స్ట్రాంగ్లీ బుల్లిష్ కనిపిస్తుంది బిట్కాయిన్ యాజ్ ఆఫ్ నో. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు బిట్కాయిన్. 1,28,000 లెవెల్స్ అండ్ 1,30,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 1,30,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు బిట్కాయిన్. ఓకే, సో డిపాన్ బై బిట్కాయిన్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం గురించి మాట్లాడుకుందాం. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇథీరియం చాలా ఫేవరెట్. సో ఇక్కడ మనకి ఇథీరియం వచ్చేసి మార్నింగ్ నేను ఇథీరియం ట్రేడ్ కూడా ప్లాన్ చేశాను ఇక్కడ. సో అది కూడా ప్రాఫిటబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఐ వచ్చేసి మనకి 45,095 దగ్గర మనకి హై ఉంది. సో ఇంకా పైకి వెళ్ళొచ్చు 4,600 ప్లస్ మార్కెట్ ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో దగ్గరలో 4,600 ఉంది. సో దానిపైన మార్కెట్ 4750 వరకు ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది అనుకోండి ఇథీరియం, అప్పుడు ఇథీరియం కూడా 5,000 ప్లస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఇథీరియం కూడా పాజిటివ్గా ఉండొచ్చు. ఎప్పటి వరకు ఇథీరియంలో పాజిటివ్ ఉండొచ్చు అంటే మార్కెట్ 4,500 లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్లో పాజిటివ్గానే ఉండొచ్చు. ఓకే, ఇథీరియం కూడా పాజిటివ్ అనిపిస్తుంది, బిట్కాయిన్ కూడా పాజిటివ్ అనిపిస్తుంది. స్టే పాజిటివ్ ఈ క్రిప్టోస్లో. ఓకే, అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చిన్న టైం ఫ్రేమ్ చూసామనుకోండి. సో మీకు చిన్న టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో మన ఏదైతే టూల్ ఉందో మనకి ఇండియన్ మార్కెట్స్లో ఆల్గో ప్రీమియం లెవెల్స్ టీటీటీ ఎలా వర్క్ చేస్తుందో మనది క్రిప్టో స్కాల్పర్ టీటీటీ ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. సో దీన్ని కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు బిట్కాయిన్ అండ్ ఇథీరియం ఆల్ట్ కాయిన్స్లో వర్క్ చేస్తుంది. బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది మీకు. ఇక్కడ మీరు చూడండి మార్నింగ్ ఇవాళ బై సిగ్నల్ ఇచ్చింది ఎర్లీ మార్నింగ్. దాని తర్వాత మీకు ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ 1,400 పాయింట్స్ ఇది క్యాప్చర్ చేసింది. అండ్ ఇక్కడ ఎస్ఎల్స్ హిట్ అవ్వవు అంటే ఎస్ఎల్స్ కూడా హిట్ అవుతాయి, బట్ చిన్న మనకి యాజ్ పర్ ఇది స్ట్రాటజీ ఉంది. సో ఈ స్ట్రాటజీ బేస్ చేసుకొని అండ్ సిగ్నల్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ చేయాలి. సో ఈ స్ట్రాటజీ ఎక్కడ ఉంది అంటే మనకి ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వచ్చిన తర్వాత ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, ప్లేలిస్ట్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారంటే మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఆ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. దాంతో పాటు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లేలిస్ట్ ఉంది, దీంట్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంది, వెళ్ళి చూడండి. ఓకే, సో ఇక్కడ
కాయిన్ డీసీఎక్స్ రిలేటెడ్గా కూడా ఎస్ఐపి ఎలా చేయాలి దాని రిలేటెడ్ కూడా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ ఇచ్చింది, దాని తర్వాత ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది. దీని రెండిట్లో ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయితే ఈ లెవెల్స్లో వచ్చింది అండ్ ఇక్కడ ఎంట్రీ మళ్ళీ ఈ లెవెల్స్లో రాలేదు, ఎందుకంటే వ్యాలిడ్ ఎంట్రీ కాలేదు. ఈ క్యాండిల్ కింద ఎటువంటి క్యాండిల్ క్లోజ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఎవరైతే సెల్ ఎంట్రీ తీసుకొని ఉంటారో అండ్ ఈ పాయింట్లో ఎస్ఎల్ హిట్ అవుతుంది అండ్ దాని తర్వాత ఫ్లిప్ చేసి ఉండాలి. ఓకే, బై సిగ్నల్ వచ్చినప్పుడు ఫ్లిప్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారంటే ఆల్మోస్ట్ 1400 పాయింట్స్ వచ్చింది. అండ్ దాని తర్వాత సిగ్నల్స్ కూడా మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మీకు ఎక్కడైతే బై సిగ్నల్ వచ్చిందో బిట్ కాయిన్లో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 3800 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. అంటే ఎస్ఎల్ ఇచ్చినప్పుడు నీకు చిన్నగా ఇస్తుంది అండ్ ఎప్పుడైతే మనకి ట్రెండ్ క్యాప్చర్ చేస్తుందో అప్పుడు మంచి ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఓకే, అండ్ దానికన్నా ముందు మళ్ళీ సిగ్నల్ చూడండి, ఇక్కడ మీరు బై సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ కూడా ప్లాన్ చేసాం ఈ జోన్లో అండ్ ఇక్కడ కూడా 3900 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. అండ్ దానికన్నా ముందు మీరు చూసారనుకోండి, ఇక్కడ ట్రెండ్ మీరు క్లియర్లీ మీకు ట్రెండ్ అనేది మూవ్ అప్ సైడ్లో క్యాప్చర్ చేస్తుంది, సిగ్నల్స్ కూడా ఇస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ 7500 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. సో ఇంత ప్రాపర్గా వర్క్ చేస్తున్న ఏదైతే టూల్ ఉందో అది మీకు యాక్సెస్ కావాలంటే మీరు సింపుల్గా నేను చెప్పిన మెథడ్స్ని ఫాలో అవ్వండి. సో మీరు డెల్టా ఎక్స్చేంజ్లో కానీ ఏదైతే మనకి కాయిన్ డీసీఎక్స్లో కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి రిఫరల్ లింక్ నుంచి. నా సజెషన్ అయితే డెల్టా ఎక్స్చేంజ్, ఎందుకంటే ఇక్కడ మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చాలా స్మూత్గా చేయొచ్చు. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో డెరివేటివ్స్ ప్లాట్ఫామ్ ఇది కంప్లీట్లీ. సో ఇక్కడ మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, 15 మినిట్స్ లోపు ఏదైనా స్కాల్ప్ చేస్తున్నా సరే మీకు ఫీజు అనేది 0 ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నా సరే 50% ఆఫ్ ఉంది ఆప్షన్స్ ఫీజ్ పైన. అండ్ ఇక్కడ నేను సజెషన్ అయితే మీకు బిట్ కాయిన్ చేస్తాను. సో బిట్ కాయిన్లో మంచిగా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ట్రైల్ ఆప్షన్ కానీ ఆప్షన్స్ ఉన్నాయో అది బాగా వర్కౌట్ అవుతుంది మనకి మనం ట్రైల్ చేయడానికి. సో డెల్టా ఎక్స్చేంజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసుకోండి. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, రిఫరల్ లింక్ అండ్ రిఫరల్ కోడ్ పెట్టి దాని తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. ఏదైనా ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకుంటే మొత్తం అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత నాకు వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ టీటీటీ ఉంది కదా దీని యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్. అండ్ ఇక్కడ మీరు చూపిస్తాను, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ ట్రేడ్ ఇది ఎంట్రీ ఇవాళ October 6th. సో ఇక్కడ మీరు చూస్తారు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసిన స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మీకు చూపిస్తున్నాను. సో ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో సో ఇది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్ దీని యాక్సెస్. అండ్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ టీటీటీ ఏదైతే ఉందో ట్రెండ్ ట్రేడర్ తెలుగు, సో ఆ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీకు సిగ్నల్స్ ఇలా వస్తాయి, దీన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఇండివిజువల్లీ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. క్రిప్టోలో కూడా ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. డెల్టా ఎక్స్చేంజ్ వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, సేఫ్ ప్లాట్ఫామ్. సో దీని గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను, మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోస్ చూసారనుకోండి క్లియర్ అయిపోతుంది కంప్లీట్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లాట్ఫామ్ ఉంది, అది వచ్చేసి కాయిన్ డీసీఎక్స్. కాయిన్ డీసీఎక్స్ కూడా మనకి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. బట్ కాయిన్ డీసీఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను SIP గురించి. సో డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ మనం చేయలేము SIP. సో ఇక్కడ కాయిన్ డీసీఎక్స్లో మనం ఏదైతే కాయిన్స్ ఉన్నాయో తీసుకొని లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. సో కాయిన్ డీసీఎక్స్లో ఆ బెనిఫిట్ ఉంది. సో కాయిన్ డీసీఎక్స్ కూడా అండ్ డెల్టా ఎక్స్చేంజ్ కూడా 2 అకౌంట్స్ అయితే ఇంపార్టెంట్, 2 అకౌంట్స్ ఉండాలి. 2 అకౌంట్స్ రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కాయిన్ డీసీఎక్స్లో మనకి ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ మాత్రమే చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేయలేము ఇక్కడ. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎలా చేయాలి, SIP ఎలా చేయాలి ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను, ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకే, సో కాయిన్ డీసీఎక్స్లో కూడా మీరు ట్రేడింగ్ చేయాలంటే కింద రిఫరల్ లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ ఫాలో అండి, కేవైసీ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి అండ్ దాని తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అండి. అక్కడ మనం ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది కూడా నేను షేర్ చేస్తాను కాబట్టి ఎవ్రీడే. సో మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో, అది కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి. సో ఆల్గో లెవెల్స్ కూడా మీకు ఎవ్రీడే వస్తాయి. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.